4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, వినండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. మా ప్రేమగల తండ్రి, నిలబడిన దాసుడు ఏపాటివాడు ఎరిగిన దేవుడు గనుక నీ సిలువ చాటు మరుగుపరచండి. చేరువచ్చిన నీ ప్రజలతో మాతో మీరు మాట్లాడుతూ రండి. నైనా నీ వాక్యం సన్నిధిలో మేము నైనా మీరు నేర్పితేనే మేము నేర్చుకోగలం. అయా, నీ ఆత్మ ప్రత్యక్షత మాకు అందరికీ అనుగ్రహించండి. నీ ఆత్మకు లోబడి విధేయులమై జీవించడానికి కూడా మీరే మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నీతియు యథార్థమైన భక్తి. దేవుడు పౌలు ద్వారా ఈ మాటలు రాయించాడు. ఏమని అంటే, విశ్వాసులు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు, పాపక్షమాపణ అనుభవం పొందిన వాళ్ళు, నిత్య జీవం కొరకై నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద చేయాల్సిన పని ఏంటంటే యథార్థమైన భక్తి చేయాలి. భక్తి చాలామంది చేస్తారు, కానీ యథార్థమైన భక్తి చేయరు. భక్తి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, యథార్థమైన భక్తి చేసేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. ఆ యథార్థమైన భక్తికి ఏం ఉండాలి అంటే దేవుని నీతి కలిగి యథార్థమైన భక్తిని చేయాలి. ఇది దేవుడు చెప్తా ఉంది. యథార్థమైన భక్తి వల్ల ఉపయోగం ఏంటి? దేవుని నీతి కలిగి భక్తి చేస్తే, యథార్థమైన భక్తి చేస్తే ఉపయోగం ఏంటంటే నవీన స్వభావం కలుగుద్ది. అంటే కొత్త జీవితం జీవిస్తాం. క్రొత్త జీవితం ఎలా సాధ్యం అంటే యథార్థమైన భక్తి వల్ల సాధ్యం అవుతుంది. కపటమైన భక్తి, పై భక్తి, లోకం అనుకునేటువంటి భక్తి, మాయ చేసే భక్తి, ఇది భక్తి కాదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. చదువుకుంటే సరిగ్గా చదువుకోవాలి, నటిస్తా చదువుకుంటే వాడికే నష్టం. ఏదో స్కూల్కి వెళ్ళొచ్చాను అని పేరుకి వెళ్ళొస్తే వాడే నష్టపోతాడు. చదువుకుంటే చక్కగా చదువుకోవాలి, లేకుంటే చదువు రాకపోతే ఏదన్నా పని చేసుకుని అయినా బతకొచ్చు. కానీ నటిస్తే వాడికే నష్టం అవుతుంది. అలానే భక్తి చేస్తే, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే యథార్థమైన భక్తి చేయాలి. అంతేగాని కాసేపు లోకం, కాసేపు దేవుడు అనేది దేవుడు ఇష్టపడడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఒక మాట, ఏమనంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉంటే నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయుదును అంటాడు. కనుక భక్తి చేసే ప్రతి ఒక్కళ్ళు, యేసునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే యథార్థమైన భక్తి. ఆ యథార్థమైన భక్తి చేస్తున్నావు అంటానికి రుజువు ఏంటంటే నవీన స్వభావాన్ని ధరించుకుంటావు, క్రొత్త జీవితం జీవిస్తావు. అదివరకు జీవితానికి ఇప్పటి జీవితానికి ఖచ్చితంగా తేడా కనపడుతుంది. నిన్ను చూసే మనుషులకే కాదు, నీకే కనపడుతుంది. నీ అంతరంగం అదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నీ అంతరంగం, నీ మనసు అదివరకు ఎలాంటివి ఆశించేది, ఇప్పుడు ఎలాంటివి ఆశిస్తూ ఉంది. అదివరకు దేంట్లో తృప్తిగా ఉండేవాడివి, ఇప్పుడు దేంట్లో తృప్తిగా ఉంటున్నావు. అదివరకు ఏది మంచిది అనుకుంటున్నావు, ఇప్పుడు ఏది మంచిది అనుకుంటున్నావు. ఇలా స్పష్టమైన తేడా ఈ నవీన స్వభావం తెలియజేస్తుంది. ఆ నవీన స్వభావం కలిగిన వాళ్ళు దేవుని పోలికగా ఈ భూమి మీద జీవిస్తారు. అదే ఆ వాక్యంలో ఉంది. దేవుని పోలికగా అంటే దేవుడు వారిలో ఉండి దేవుణ్ణి ఇతరులకు కనపరిచేటువంటి జీవితాన్ని మన ద్వారా దేవుడు వాడుకుంటాడు మనల్ని. ఆ విధంగా అంటే దేవుడే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడు, కానీ మన ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాళ్ళతో డైరెక్ట్గా ప్రేమ అంటే ఇది అని చూపించడు, కానీ మన ద్వారా చూపిస్తాడు. దేవుడే డైరెక్ట్గా ఆయన సాత్వికాన్ని, తగ్గింపుని, మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని
మన ద్వారా ఇతరులకు చూపిస్తాడు. అదే దేవుని పోలికగా అనే మాట అక్కడ రాయబడి ఉంటూ మనం చూస్తాం. నేను మళ్ళీ ఒకసారి చదివి నేను ముందుకెళ్తాను. అదే మాటని, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. క్రొత్త జీవితాన్ని జీవించాలి. ఆ క్రొత్త జీవితం ఏంటంటే నన్ను చూపించడానికి కాదు నేను జీవించేది, దేవుణ్ణి చూపించడానికి, దేవుణ్ణి కనపరచడానికి, దేవుణ్ణి ప్రకటించడానికి నేను జీవిస్తాను. అది నవీన స్వభావాన్ని ధరించుకోవడం అని అంటే. నేను ఒక వ్యక్తి జీవితాన్ని మేము ముందుస్తాను. ఆ వ్యక్తి యేసుప్రభువు నమ్మక ముందు ఎంతో భయంకరమైన జీవితం జీవించాడు. యేసుప్రభువు నమ్మిన తర్వాత ఆయన అనుకున్నాడు, చేస్తే యథార్థమైన భక్తే చేయాలి, చూపిస్తే దేవుణ్ణే నా జీవితం ద్వారా చూపించాలి, బతికితే క్రొత్త జీవితమే బతకాలి అని లోకానికి తన జీవితాన్ని చూపించాడు. ఎంతగా చూపించాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న యథార్థమైన భక్తి ఆయన జీవించాడు. ఆ జీవితం ఏంటో కొన్ని సంగతులు, ఆయన చెరసాల అనుభవాలు, ఆయన జైల్లో వేశారు సువార్త ప్రకటిస్తున్నందుకు. ఆ జైల్లో ఉన్న కొన్ని అనుభవాలు ఈరోజు మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రత్యేక సభలు పెట్టుకొని చెరసాల గురించి ఎందుకు అనుకోవచ్చు కదా, ఆశీర్వాదం గురించి చెప్పాలి కానీ ప్రత్యేక సభల్లో చెరసాల గురించి ఎందుకు అనంటే, ఆ చెరసాల ఆశీర్వాదానికి కేంద్రంగా లేదా ఆశీర్వాదాలని ప్రవహించేదిగా చెరసాలని ఎలా చేసుకున్నాడు అనే విషయాల్ని నేను మీ ముందు కొన్ని ఉంచాలనుకుంటా ఉన్నాను. జాగ్రత్తగా వినండి, చాలా మంచి విషయాలు. ఎఫెసీయులు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ 4 పత్రికలు పౌలు చెరసాల్లో ఉండి రాశాడు అని మనకి బైబిలే తెలియజేస్తూ ఉంది. దానికి కొన్ని వచనాలని 4 వచనాలని మేము ముందుస్తాను, జాగ్రత్తగా త్వరగా చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను అంటాడు. పౌలును నేను ప్రార్థించుచున్నాను అంటాడు. క్రీస్తు యేసు యొక్క ఖైదీ అని ఆయనే రాశాడు. అంటే ఇది చెరసాల్లో ఉండి రాశాడు అని ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తు యేసు నిమిత్తం ఆయన ఖైదు చేయబడ్డాడు. ఖైదులో ఎవరుంటారు కదా, నేరం చేసిన వాళ్ళనే ఖైదుల్లో పెడతారు, చెరసాల్లో వేస్తారు. అయితే క్రీస్తు యేసు నిమిత్తం నేను ఖైదీనయ్యాను అని రాస్తున్నాడు. అలానే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. ఎలాగనగా నా బంధకములు, ఏమంటున్నాడండి, బంధకములు ఎవరికి సంఖ్యలు వేస్తారు, ఎవరికి బంధకాలు వేస్తారు అంటే చెరసాల్లో ఉన్న వాళ్ళకి. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు, చెరసాల్లో ఉన్నాను నేనని. అలానే కొలస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనిడి. బంధకాల్లో ఉన్నాను అని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అలానే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడినైన ఫిలోమేనుకు అంటాడు. క్రీస్తు యేసు యొక్క ఖైదీని అంటాడు. ఖైదీని అనేది చెరసాల్లో ఉన్నాను అనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈయన ఒక ప్రశ్న అడుగుదాం పౌల్ని. పౌలు నేను ఖైదులో ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను, నేను బంధకాల్లో ఉన్నాను అంటున్నావు కదా, అయితే నువ్వు ఎందుకున్నావు అని అడిగితే ఆయన మనకిచ్చే సమాధానం, ఆయన సమాజాన్ని చెడగొట్టినందుకు ఆయన్ని ఖైదులో వేయల, ఆయన ఏదో నేరం చేసినందుకు ఆయన్ని చెరసాల్లో వేయల, ఆయన ఏదో పాడు పనులు చేసినందుకు ఆయన్ని బంధకాలు వేయల, ఆయన ఏదో మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు, దుర్మార్గమైన పనులు చేసినందుకు ఆయనకి సంఖ్యలు వేయలేదు. మరి ఎందుకు వేశారు అని అంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన ద్వారానే నిజమైన రక్షణ అని, ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకం చేరడని, భూమి మీద యేసుక్రీస్తుతో సంబంధం లేకుండా జీవించే జీవితం అది అసలు బతుకే కాదని,
అది పాడు బతుకని, యేసుక్రీస్తుతో సంబంధం ఉండే బతుకే అది సరైన బతుకని ఖచ్చితంగా చెప్పాడు. ఇలా చెప్పినందుకు కొంతమంది కడుపు మండింది, కొంతమందికి ఆ కడుపు మంట ఆపుకోలేకపోయారు. ఏంట్రాయుడు యేసుక్రీస్తుతో సంబంధం ఉంటేనే అది సరైన బతుకు అంటాడు, యేసుక్రీస్తుతో సంబంధం లేకపోతే ఆయన మీద విశ్వాసం ఉంచకపోతే అది పాడు బతుకు అంటాడు. ఏంటి మనల్ని పాడు బతుకులు అంటాడు వీడు అని చెప్పి ఈయన పాడు చేద్దాం అనుకొని వాళ్ళు ఏం చేశారంటే అందరూ గట్టుకట్టి ఐక్యతతోటి వాళ్ళు ఏం చేశారంటే ఈయన మీద నేరాలు మోపి చెరసాల్లో పడేశారు, జైల్లో పడేశారు. జైల్లో ఏం చేశారు ఆయనంటే ఆయనకేం పూలదండలు ఇలా శాలువాలు కప్పల, కుర్చీ వేసి లేకపోతే మంచి డబుల్ కాట్ బెడ్రూమ్ ఇచ్చి హాయిగా పడుకో అనలా. ఆయన ఏం చేశారంటే ఆయన ఉన్న చెరసాల ఎలాంటిదంటే ఆ పక్కనే ఆ ఊరు మొత్తం అంటే ఆ పట్టణం మొత్తం యొక్క డ్రైనేజీ మురికి కాలువ ఆయనున్న ఖైదు పక్కకి వెళ్ళొద్ది, ఆయన జైలు పక్కకి వెళ్ళొద్ది, పెద్ద మురికి కాలువ. ఆ జైల్లో ఉన్న కంపు కొట్టుద్ది, విపరీతమైన కంపు. అలాంటి చెరసాల్లో సంకెళ్ళు వేసి బిగించి ఆయన్ని బందీ చేశారు. ఇది ఆయన చేసిన పని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం అది ఎప్పుడో 1వ శతాబ్దంలో చేస్తే ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే ఆయనకి చెరసాల్లో వేశారు, ఆయనకి బంధకాలు వేశారు, సంకెళ్ళలో వేశారు, శ్రమల్లో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే చెరసాల్లో కడుపు నిండా భోజనం పెట్టరు. ఇది అయిన తర్వాత మీకు పెడతారు. వాళ్ళకేం పెట్టరు, చెరసాల్లో ఉన్న వారికి ఏం పెట్టరు. అయ్యా ఎందుకు తృప్తిగా తిను అనరు, కడుపు నిండా తిన్నావా అడగరు, పైగా కడుపు నిండా పెట్టరు. చెరసాల అది, జైలు అది. ఆకలి దప్పులతో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఈ సంఖ్యలు ఆయనకి బాధ కలిగిస్తూ ఉన్నాయి, నొప్పి పుడుతూ ఉన్నాయి, ఇబ్బందిలో ఉన్నాడు. సౌకర్యాలు పడుకోవడానికి, తినటానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఏ సదుపాయాలు జైల్లో ఉంటాయండి, జైల్లో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ మాట ఏం చెప్తా ఉన్నాడు, ఈ పరిస్థితులు ఉన్నాయి ఆయనకి. ఈ పరిస్థితుల్లో మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే ఒక కోణంలో సాతాను అనుకున్నాడు, ఈ పౌలు అనే వాడిని గనక నేను విడిచిపెడితే వీడు భూలోకం అంతా తిరుగుతాడు, అసలు తిరగని ప్రదేశం ఉండదు, అందరినీ యేసుప్రభు వైపు తిప్పేస్తాడు అని భయపడ్డాడు. ఎవరు? సాతాను. భయపడి ఎట్లయినా సరే వీడు బయట తిరగకుండా చేయాలి అనుకున్నాడు. అందుకే చెరసాల్లో వేయించాడు. ఆడ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళందరి చేత కుట్రబన్ని మోసపూరితంగా పౌలుని చెరసాల్లో వేయించారు. దేవుడు ఏమనుకున్నాడంటే పౌలుతోటి, అంటే అలా ఆయనతో మాట్లాడాడు అనేది బైబిల్లో ఏం లేదు, కానీ దానికి రుజువులు ఉన్నాయి. అలా మాట్లాడాడు అనటానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను. ఈ దేవుడు ఏమన్నాడంటే పౌలుతోటి, పౌలు అపవాది నీ మీద కుట్ర చేసి అనేక మందిని ప్రేరేపించి వాళ్ళకి అసహనం, కోపం పుట్టించి నిన్ను జైల్లో వేశాడు కదా, ఆ జైలునే నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు. ఎలా అంటే నువ్వు నా కోసం ప్రపంచం అంతా తిరిగావు. నిజానికి ఏ మానవుడు అంత తిరగల యేసయ్య కోసం. అన్ని దేశాలు తిరిగాడు, దేశాలు, పట్టణాలు, గ్రామాలు, సముద్రాలు, నదులు అన్నీ దాటి అందరికీ సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. ఇంత ప్రయాసపడ్డావు నా కోసం, మరింత ప్రయాసపడితే నీ శరీరం ఇంకా బలహీనం అవుతుంది. కొన్నాళ్ళు నువ్వు ఆ చెరసాల్లో రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకో. నా కోసం నువ్వు పనిచేసావు. అయితే ఆ విశ్రాంతిలో కూడా నేనేం చేస్తానంటే అది నీకే కాదు, ప్రపంచ క్రైస్తవ సమాజానికి, సంఘానికి మేలుకరంగా ఉండేటట్టు కొన్ని అద్భుతమైన పత్రికలు రాయగలిగే ఆ తలాంతు, ఆ ఆత్మ నడిపింపు నేను నీకు ఇవ్వబోతున్నాను అని పౌలుని ఓదార్చాడు, పౌలుని ధైర్యపరిచాడు. పౌల్ని ఒక్క క్షణం కూడా అక్కడ జైల్లో ఖాళీగా ఉంచల. ఆ సంఖ్యలలోనే ఉన్నాడు, కానీ చేత్తో పత్రికలు రాయడం ప్రారంభించాడు. ఆ పత్రికలు ఇప్పుడు మనం ఒక పత్రిక చదువుకుంటున్నాం. ఆ పత్రికలు కూడా ఒక మాటే చెప్పాను మీకు, ఇంకెన్ని ఉన్నాయో మాటలు ఆ పత్రికల్లో. ఆయన 13 పత్రికలు రాస్తే ఎన్నో మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో ఇప్పుడు ఒక మాటే ధ్యానం చేస్తున్నాం. ఈ ఒక్క మాటని ఈ సంవత్సరం అంతా ధ్యానం చేసినా అది అయిపోదు.
అంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు అంత తెలివిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఆ వాక్యంలో దేవుడు ఉంచాడు. అదే ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమని? నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం చేయాలంట? ధరించుకోండి. నేను తెల్ల సొక్కా ధరించుకున్నా కదండి, మీరు రకరకాల వస్త్రాలు ధరించుకున్నారు. అయితే ఈ ధరించుకున్న దేహానికి కానీ నా జీవితానికి నేను ధరించుకోవాల్సింది ఏంటంటే నవీన స్వభావం, దేవుని స్వభావం. అది ధరించుకోవాలంటే ఏంటి? ఎలా వస్తుంది అది అనంటే యథార్థమైన భక్తి చేస్తే ఆటోమేటిక్గా ఆ డ్రెస్ వచ్చింది, ఆ దుస్తులు వస్తాయి. యథార్థమైన భక్తి నీతిగా చేస్తే ఏమొస్తుందండి? దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం అనే బట్టలు దేవుడిస్తాడు. అవి ధరించుకుంటాం. అది సూత్రం. సరే, నేను ఇప్పుడు ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం మనం. పౌలుకి చెరసాల, పౌలుకి బంధకాలు, పౌలుకి సంకెళ్ళు ఏమైనాయి అంటే ప్రపంచంలో ఇప్పుడు పౌలు బతికుంటే ఆయన బతికున్నంత కాలమే ఆయా ప్రపంచంలో ఆయా దేశాలు తిరిగి, ప్రాంతాలు తిరిగి సువార్త చెప్పేవాడు ఆ తరానికి. కానీ పౌలు చెరసాల్లో ఉండటం వల్ల ఏం జరిగిందంటే దగ్గర 2000 సంవత్సరాలు గడిచింది. ఒకవేళ దేవుడు కనుక ఆయన చిత్తం అయితే ఇంకో 2000 సంవత్సరాలు గడిచినా ఈ వాక్యం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో. ఎప్పుడు రాసింది? ఇది చెరసాల్లో రాసింది, బంధకాల్లో రాసింది, సంఖ్యలతో రాసింది, శ్రమల్లో రాసింది, ఆకలి దప్పులతో రాసింది, శ్రమ పడుతూ రాసింది. కానీ దాంట్లో నుంచి, ఆ శ్రమలో నుంచి, ఆకలి దప్పుల్లో నుంచి, సంఖ్యలలో నుంచి దేవుడు ఏం తీసుకొచ్చాడంటే ఆశీర్వాదకరమైనటువంటి సంగతుల్ని, దేవుని వాక్యాన్ని పౌలు చేతి ద్వారా పత్రికలు రాయించాడు. ఇప్పటికి కూడా మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. చెరసాల ఆశీర్వాదకరంగా ఉంటుందా? చెప్పాలి మీరు. చెరసాల ఆశీర్వాదకరంగా ఉంటుందంటే ఉంటుంది అని రుజువు చెబుతున్నాడు. రుజువు చూస్తున్నావా లేదా? బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక నా జీవితాలు చాలాసార్లు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే శ్రమలు వస్తాయి మనకి, కష్టాలు వస్తాయి మనకి. పౌలకేమో సంఖ్యలు, చెరసాల, బంధకాలు. మనకేమొస్తాయి? రోగాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, పిల్లలు మాట అనరు, భర్త అర్థం చేసుకోడు, భార్య సరిగ్గా ఉండకపోవచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి మనకి. అయితే పౌలు చెరసాలని ఆశీర్వాదకరంగా మార్చుకుంది. మనకి శ్రమలు ఇచ్చింది, పౌలుకి చెరసాలు ఇచ్చింది, సంఖ్యలు ఇచ్చింది. ఎందుకంటే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండమని. మరి దేవుడు మనకి శ్రమలను అనుమతించేది ఎందుకు? మందిరం మానేయమనా? ఈ కష్టాలేంది, ఈ దేవుడేంది అని దేవుడి మీద సనగమనా? ఈ ఇబ్బందులేంది, ఇరకలేంది, ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించమనా? లేదా నువ్వు కూడా నోరేసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా చేయమనా? కాదు. పౌలు అలా చేయలా. దేవుని మాటకి లోబడ్డాడు. యథార్థమైన భక్తి చెరసాల్లో, సంఖ్యల్లో, బంధకాల్లో ఉండి కూడా చేశాడు. అందుకే పౌలును దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. అయితే నా జీవితంలో కూడా వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు ఎందుకు అంటే మన చుట్టుపక్కల వాళ్ళకి, మన చుట్టూ ఉన్న సమాజానికి, కనీసం మన కుటుంబానికి, మనం వెళ్ళే సంఘానికైనా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఆ విషయాలని తీసుకొస్తాడు. ఆ శ్రమల్ని, కష్టాలని, ఇబ్బందుల్ని ఇస్తాడు. మనమేమనుకుంటాం? ఇగో ఆయన నన్ను అన్నాడు, ఈమె నాకు వ్యతిరేకం, ఇగో నా భర్త మాటింటలేదు, ఈ పిల్లలు సరైనోళ్ళు కాదు అని వాళ్ళని అనుకుంటాం. దేవుడు అంటాడు, వాళ్ళ వైపు చూడబాకు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా నా వైపు చూడు. నేను నీకొచ్చిన ఆ శ్రమని, నీకొచ్చిన ఆ కష్టాన్ని, నీకొచ్చిన ఆ ఇబ్బందిని నేను ఆశీర్వాదకరంగా చేస్తాను అని దేవుడు అంటాడు. మరి మనం అంటాం, కాసేపు ఆగవయ్యా బాబు, నాకు వచ్చిన కష్టం ఇది పోతే ముందు ఇది పోవాలి, ఇగో నా కొడుకు ఇట్ట చేస్తున్నాడు, లేకపోతే నా తల్లి ఇట్ట చేస్తుంది, నా తండ్రి ఇట్ట చేస్తున్నాడు, లేకపోతే ఆ ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు ఇట్ట చేస్తున్నారని మనం అంటాం. దేవుడు అంటాడు, అటు చూడబాకండ్రా బాబు, వాళ్ళకి వెళ్ళి చూడొద్దు, నా వైపు చూడండి. నేను నిన్ను ఆ శ్రమల్లో, ఆ కష్టాలు, ఆ బాధల్ని నీకు ఆశీర్వాదకరంగా, నీకే కాదు అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేలా నేను చేస్తాను అంటాడు. ఇప్పుడు మరి పౌలులాగా దేవుని మాట విందామా, లేక మనలాగా
యథార్థమైన భక్తిని వదిలేద్దామా? మీరే ఆలోచించాలి, మీరే నిర్ణయం తీసుకోవాలి. అది మన ఛాయిస్. దేవుడు బలవంతం చేయడు. విషయం మీకు మీ దగ్గరికి అంటే నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చిన దాన్ని మీ ముందు పెడుతున్నాను. మీరైనా నేనైనా యథార్థమైన భక్తి చేయాలంటే ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళ వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలా? అనుమతించిన దేవుని వైపు చూడాలి. చూస్తే ఆయన ఏం చేస్తాడు అని అంటే మనకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మన ద్వారా ఇతరులకు కూడా అది ఆశీర్వాదకరంగా మార్చగలిగిన శక్తివంతుడైనటువంటి సర్వశక్తిమంతుడు మన దేవుడు అని పౌలు ద్వారా మనకి ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సరే, నెక్స్ట్ రెండవ పాఠానికి వెళ్దాం. మొదటి పాఠం ఏంటి? మనుషుల వైపు చూడొద్దు. నీకు వచ్చిన కష్టం, శ్రమ, బాధ అనే పరిస్థితుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలా? ప్రభు వైపు చూడాలా. ఇది మొదటి పాఠం. అయిందా? మొదటి పాఠం అర్థమైందమ్మా? అర్థమైందా? మనకు ప్రతిరోజు వచ్చాయి. ఏ రోజు కూడా నన్నెవరు ఇబ్బంది పట్టలేదు అనే జీవితం లేదు. ఏదో ఒకటి ఎదురైనా తగులుద్ది కదా. అడు దాన్ని పోతుంటే ఎవరో పుసుక్కుని నవ్వుతారు, లేదా ఏదో ఒకటి అన్న అంటారు, లేదా ఇంట్లోనన్నా ఏదో ఒకటి జరుగుద్ది. అయితే మనుషుల వైపు చూడకూడదు. ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా మన తల వెంట్రుకల్లో, మీకంటే నాకు బాగా తెలుసు ఎందుకని, ఎన్ని వెంట్రుకలు పోయినాయో కదా. అవన్నీ ఎవరు అనుమతితో పోయినాయి? అది నాకు బాగా తెలుసు. మరి మీకు పోలేదుగా, అంత అనుభవం లేదేమో. సరే, రెండవ పాఠానికి వెళ్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు చెరసాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, సంకెళ్లలో ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, శ్రమలో, ఇబ్బందిలో ఉన్నాడు. ఇలా ఉండి ఆయన ఏమంటున్నాడంటే, బయట ఉన్న వాళ్ళ కోసం నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఉంది, దాన్ని మీరు తెలుసుకోవాలి. ఏమండి, బయట ఉన్నవాడు జైల్లో ఉన్నవాడిని ఆదరించాలా? జైల్లో ఉన్నవాడు బయట వాడికి ధైర్యం చెప్పి ఆదరించాలా? మీరు చెప్పండి. సహజంగా ఎప్పుడన్నా మనోళ్ళు జైల్లోనో లేకపోతే ఇబ్బందుల్లో ఉంటే మనం వెళ్ళి పలకరించి ఆదరిస్తాం. కానీ జైల్లో ఉన్నవాడు, ఆకలి దప్పులతో ఉన్నవాడు, శ్రమలో ఉన్నవాడు, ఇబ్బందిలో ఉన్నవాడు ఏమంటున్నాడు? బయట ఉన్న సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నేను చెరసాల్లో ఉండి అనుభవిస్తున్నాను. ఆ ప్రేమ నాలో ఉంది, నాలో నింపుతున్నాడు దేవుడు. ఈ ప్రేమను మీరు కూడా తెలుసుకోవాలి చెప్తున్నాడు. ప్రేమ గురించి చెప్తున్నాడు. ప్రేమ గురించి అన్నీ బాగుంటే మాట్లాడతాం ఈజీగా. కానీ ఏమీ బాగానోడు ప్రేమ గురించి అన్నీ బాగున్న వాళ్ళతో చెబుతున్నాడండి. ఎట్లాంటిదో చూడండి ఇది. అంటే ఎంత నవీన స్వభావం ఇది, ఎంత దేవుని పోలికిది, ఎంత యథార్థమైన నీతి కలిగే భక్తి చేస్తే ఈ స్థాయికి, ఈ అంతస్తుకి, ఈ ఆత్మీయ అంతస్తుకి పౌలు ఎదిగాడో ఆలోచించండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో పౌలు ఎక్కడున్నాడో ఆలోచించండి. ఆత్మీయ అంతస్తులో చెరసాల్లో ఉండి, కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి మనం ఏమనుకుంటామంటే, ఎవడు బలకరించరేంది, ఎవరు చూడటానికి రారేంది, ఎవరు ఒక్క మాట ధైర్యం చెప్పరేంది, ఎవరు సహాయం చేయరేంది, ఇలా అనుకుంటాం మనం. పౌలు అలా అనుకోవట్లా. ఏమనుకుంటున్నా అంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ దేవుడు నాలో నింపుతున్నాడు. ఆ ప్రేమలో నేను ఇక్కడ నేను ఇక్కడ ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. చెరసాల్లో ఉండి, ఆకలి తప్పులతో ఉండి నేను సంతోషిస్తున్నాను. ఈ సంతోషాన్ని, ఆ ప్రేమని మీరు బయట ఉండి మీరు తెలుసుకోండి. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ పౌలు అంటున్నాడు. మానవ జ్ఞానానికి క్రీస్తు ప్రేమ ఎలాంటిదండి? మించింది. అది తెలుసుకోవాలి. మనుషుల లెవెల్లో మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రేమ అర్థం కాదు. ఏమండి, మనకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మనం ఇతరులకి దేవుని ప్రేమ నాలో నింపబడింది, మీరు కూడా దేవుని ప్రేమతో నింపబడండి అని మోకరించి ప్రార్థన చేస్తామా? బయట వాళ్ళ కోసం, అన్నీ బాగున్నవాడి కోసం, అన్నీ బాగున్నోడు ప్రార్థన చేస్తున్నాడు.
కష్టాల్లో ఉన్నవాడు సుఖంగా ఉన్నవాడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నవాడు, ఇరుకులో ఉన్నవాడు, స్వతంత్రంగా తిరుగుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు అండి. ఎంత ఎంత విచిత్రంగా ఉందో చూడండి, ఇది ఎంత విచిత్రంగా ఉందో. ఇంటికి అడుక్కునేవాడు దేనికి వస్తాడు చెప్పండి? ఏమన్నా ఇస్తామని. వాడే వచ్చి అమ్మ ఇది తీసుకోండి అంటే ఎట్టుంటుంది మనకి? చెప్పండి, ఎట్టుంటుంది? నిజంగా క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే అద్భుతం. చెరసాల్లో ఉండి అన్నీ బాగున్న వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడండి. పైగా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం అంటే మీకు డబ్బు రావాలని, కష్టం రాకూడదని, సుఖంగా ఉండాలని కాదు. క్రీస్తు ప్రేమను తెలుసుకోండి. అది తెలుసుకుంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా సంతోషంగా ఉంటారు అని చెప్పడానికి ఈ మాట రాశాడు. ఈ మధ్య ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తానికి వెళ్ళినప్పుడు ఇటోళ్ళు అన్నారు, అంటే ఇటొక గ్రూప్ ఉన్నారు, అమ్మాయి గ్రూపు, అబ్బాయి గ్రూప్. అబ్బాయి గ్రూప్ ఏమన్నారంటే, మీరు అప్పుడు ఈ మాటలు అన్నారు, అట్టెందుకు అన్నారు, నా దగ్గర రుజువులు ఉన్నాయన్నారు. అమ్మాయి వాళ్ళు అన్నారు, ఉంటే చూపించు అన్నారు. ఆయన చూపించాడు ఏదో సంథింగ్ చూపిస్తే, వాళ్ళు అన్నారు ఇది అబద్ధం, వాళ్ళు అబద్ధం చెప్పారు, మరి మీరెందుకు ఇలా అన్నారని వాళ్ళు అన్నారు. అంటే మీరు రుజువు చూపించంటే వాళ్ళు చూపించారు. ఈయన అన్నాడు ఆ రుజువు అబద్ధం, అది కరెక్ట్ కాదు అన్నాడు. ఇట్లా దాదాపు 3 గంటలు అయింది. ఈ 3 గంటల డిస్కషన్ ఏంటంటే, వీళ్ళు ఒక నేరం మీరు అది చేస్తారంటాం, వాళ్ళు రుజువు చూపించడం కాదని వీళ్ళు అంటాం, మళ్ళీ వాళ్ళు మీరు అన్నారు కదా అంటాం, వాళ్ళు వీళ్ళేమో రుజువు చూపించడం, వీళ్ళు కాదంటాం. ఇట్లా 3 గంటలు గడిచిన తర్వాత నేనేమన్నానంటే, ఇట్లా నేరాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేర్పుకుంటూ 3 గంటలైంది. ఇప్పటికి 3 రోజులైనా ఇట్నే అయ్యేటట్టు ఉంది. 3 నెలలైనా ఇట్నే చేస్తారు. 3 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా మీ బతికింతే. ఇంకా ఇట్లయితే పరిష్కారం కాదు. ఒకటే మాట, ఆ భార్యాభర్త కలిసి ఉండాలని మీ 2 గుంపులు ఇష్టపడుతున్నాయా లేదా? ముఖ్యంగా భార్యాభర్త మీరు ఇష్టపడుతున్నారా లేదా? అలా ఇష్టపడితే నువ్వు అది చేసావు, నువ్వు ఇది అన్నావు, మర్చిపోండి, తుడిపేయండి, డస్టర్తో తుడిపేసి ఇక నుంచి ఏం చేయాలా, కొత్త జీవితం జీవించండి. అన్నీ మర్చిపోయి కొత్తగా మళ్ళీ మొదలు పెట్టండి. ఒకళ్ళనొకళ్ళు నమ్మండి, మంచిగా జీవించండి. అలా అయితే బాగుపడతారు. కానీ 3 గంటలు వేస్ట్ చేశారు, ఇంకా 3 రోజులైనా వేస్ట్ చేస్తారు, ఇంకా 30 సంవత్సరాలైనా బతుకు మారదో అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు నిజమే 3 గంటల నుంచి మేము వాదించుకున్నాం, పైసా ప్రయోజనం లేదు అన్నారు. ఇప్పుడు 3 గంటలు వీళ్ళని అన్నారు, 3 గంటలు వీళ్ళు అన్నారు. మీకేమన్నా ప్రయోజనం కలిగిందా? ఒక్క మాట అన్నా. ఇన్ని నేరాలు వాళ్ళ మీద మోపారు, మీరు వాళ్ళ మీద మోపారు, మీకేమన్నా ప్రయోజనం ఏమన్నా వచ్చిందా అన్న? ఏం రాలేదన్నారు. మరి ఏమన్నా నష్టం వచ్చిందంటే వచ్చిందన్నారు. మరి నష్టపడే 3 గంటలు కాదు 3 రోజులు మాట్లాడుకునే ఉపయోగం ఏముంది? ప్రయోజనకరమైన మాట్లాడుకోవాలి కానీ కదా. పౌలు చూడండి, చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, ప్రయోజనకరమైన మాట్లాడుతున్నాడు. మనల్ని ఎవరైనా దెబ్బ కొట్టారండి, ఒక మాట అన్నారండి, ఒక ఇబ్బంది పెట్టారండి, శ్రమ కలిగిందండి, కష్టంలో ఉన్నాం, ప్రయోజనకరమైన చేయటం మంచిదా? వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, అదిట్ట ఇదిట్ట. మీరు ఎన్నాళ్ళైనా అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా చెప్పండి? ఏముండదు. పైగా ఇంకా నష్టపోతారు. అదే దేవుని వైపు చూసి, దేవుడు నన్నెట్లా క్షమించాడు, దేవుడు నన్నెట్లా ఓర్చుకున్నాడు, దేవుడు నాకెట్లా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏది ఇంత ఘోరమైనటువంటి పాపం నేను చేసిన, తప్పు చేసిన, దేవుడు నాకు ఇప్పటికి కూడా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి అలాంటిది నేను అతనంటే, వాళ్ళంటే, వీళ్ళంటే ఎందుకని నేను కష్టపడాలి, ఇబ్బంది పడాలి అనే మనసు కలిగి ప్రయోజనకరమైనది ఏదో దేవుడిని అడిగితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడా లేదండి? పౌలుతో మాట్లాడాడు. ఆయన ప్రయోజనకరమైన దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. మీ ప్రార్థనలో ప్రయోజనకరమైన ఇది రెండో విషయం. రెండో విషయం ఏంది చెప్పాలి మీరు? మొదటి విషయం, పరిస్థితుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలా? ప్రభు వైపు చూడాలి. ఇది మొదటిది. రెండోది ఏంటి? ప్రయోజనకరమైన దానికోసం ప్రార్థన చేస్తున్నావా,
లేదా వ్యర్థమైన వాటి కోసం ప్రార్థన చేస్తున్నావా? చాలామంది చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, నాకు కీళ్ళు నొప్పి, నాకు జలుబు వచ్చింది, మా పిల్లలు మాట వింటలేదు, నా భర్త నా మాట వినేటట్లుగా చెయ్యి. ఏమండి, నీ భర్త నీ మాట వినాలంటే నువ్వు దేవుడి మాట వినాలిగా. నువ్వు దేవుని మాట వినకుండా భర్త నీ మాట అంటాడు? అవునా కాదా? చెప్పండి, మీరు చెప్పండి. పరీక్షల్లో నాకు మంచి మార్కులు రావాలా? నేనేం చేయాలా? కష్టపడి చదవాలి, అంతే అంతే. కష్టపడి చదవకుండా ప్రభువా నాకు మంచి మార్కులు ఇవ్వంటే దేవుడు వచ్చి రాయాలా నీ బదులు? కదా. నీ నోరు తిన్నకుండదు. నా భర్త సరిగ్గా ఉండేటట్టు అంటే నీ నోరు ముందు తిన్నగుంచు. మంచిగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, స్వస్థత కలిగే విధంగా, ఆరోగ్యకరంగా నీ నోరు నుంచుకో. దేవుడు చేస్తాడు. అరే నువ్వు చేయాల్సింది చేయకుండా దేవా అజ్జయ్ ఇజ్జయ్ అంటే ఆ ప్రార్థన వ్యర్థం. ఎన్నాళ్ళైనా చేయి, ఉపయోగం ఏముంది? నీ నోరు ఆగదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు, ఆయన కోపం తెప్పిస్తావు, ఆయనేమో ఏదేదో చేస్తాడు, చేయకూడదంత. ఆ తర్వాత లబోదీబో అంటావు దేవుడి దగ్గర. ఉపయోగం ఏముంది? అవన్నీ వ్యర్థంగా చేసే ప్రార్థనలు. నిజం, భూమి మీద చాలా ప్రార్థనలు వ్యర్థంగా చేస్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు, నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని కూడా అన్నాడు దేవుడు. వ్యర్థంగా ఆరాధిస్తారు, వ్యర్థంగా ప్రార్థన చేస్తారు. అది కరెక్ట్ కాదు. యథార్థమైన భక్తి ప్రయోజనకరమైన వాటి కోసం ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు భర్త మాట ఇంట్లో ఏం చేయాలో తెలుసా? ప్రభువా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను నా భర్తకు తెలిసేలా అయ్యా అర్థమయ్యేలా సహాయం చేయి. అలానే నాకు కూడా అర్థమయ్యేలా సహాయం చేయి. మేమిద్దరం నీ ప్రేమతో ఒక్కటిగా ఉండేలా సహాయం చేయి. ఈ ప్రార్థన దేవుడు వింటాడు. అంతేనా కాదా? ఆయన నన్ను ఒక దెబ్బేశాడు, ఆ చెయ్యి ఇంకా లేవకూడదు, ఆ ప్రార్థనలు దేవుడు విండవు. నీకు భర్తగా ఇచ్చింది మీ ఇద్దరు కలిసి దేవునికి ఉపయోగకరంగా ఉండాలని. ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా దేవుడు చేయడు. సరే, ప్రార్థన ప్రయోజనకరమైన ప్రార్థనలు చేయాలి. సంఖ్యలు ఉన్నాయా? పరిస్థితులు ఎట్టున్నాయి కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన మాత్రం ఎలా ఉండాలా? ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రార్థన గురించి ఒక్క మాట, ఒక రుజువు మీ ముందుంచుతాను. చాలాసార్లు ప్రార్థన చేయడానికి మనకి మనసు ఎప్పుడు వస్తుందంటే, అన్నీ బాగుంటే చక్కగా ప్రార్థన చేస్తాం. కష్టాలు ఎక్కువైతే, శ్రమలు ఎక్కువైతే, ఇబ్బందులు ఎక్కువైతే మనసు రాదు. సపోజ్ భార్యాభర్తలు ఇద్దరు అరుచుకున్నారు అనుకోండి, ప్రార్థన చేస్తారా? కానీ అప్పుడే చేయాలి. రోగం వచ్చింది, ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలా? బాగున్నప్పుడు ఎందుకు? మనం ఏం చేస్తాం? రివర్సు. బాగున్నప్పుడేమో బాగా ప్రార్థన చేస్తాం, బాగాకపోతే రోగంతో ఉంటేనేమో ప్రార్థన చేయం. ఏమంటే ఇద్దరు గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలా? వెంటనే ప్రభువా నా తప్పు ఉంటే దయతో క్షమించయ్యా, ఏదో ఉండుంటుంది, దయతో నన్ను క్షమించు, ఆ తప్పు ఏందో నాకు గుర్తు చేయి, ఎక్కడ నోరు జారానో, ఎక్కడ అర్థం చేసుకోలేదో నన్ను క్షమించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయనలో దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. చేస్తాడా లేదా? మన దేవుడు కార్యం చేసే దేవుడా కాదా? చేస్తాడు. మనం అలా చేయం. నాది రైట్ అంటానికి రకరకాల ఆలోచనలు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాం. అట్టన్నావు నువ్వు, అందుకు నేను అన్నాను అని ఒక రుజువు తీసుకొచ్చుకుంటాం. అవి పని చేయి. బైబిల్ చెప్తుంది. చాలాసార్లు మనం అన్నీ బాగుంటే ప్రార్థన బాగా చేయొచ్చు అనుకుంటాం. అన్నీ బాగున్నవాడు ప్రార్థన సరిగ్గా చేయడు, అంటే ప్రయోజనకరమైన ప్రార్థన చేయడు. ఎలా చెప్తున్నాను? బైబిలే ఆధారం. ఉదాహరణకి కింగ్ సాల్మన్, చక్రవర్తి సాల్మను ఏం చేశాడు అంటే, ఆయన ఒక ప్రార్థన చేశాడు. బైబిల్లో పెద్ద ప్రార్థన అదే. ఎప్పుడు చేశాడంటే, యెరూషలేములో దేవాలయాన్ని కట్టిన తర్వాత దావీదు సామానంతా సిద్ధపరిచాడు. కొడుకైన సొలొమోను మందిరాన్ని కట్టాడు. మందిరం పూర్తయిన తర్వాత ఒక ప్రార్థన చేశాడు. చాలా అద్భుతమైన ప్రార్థన, చాలా చక్కని ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుడు మెచ్చి తన మహిమను ఆ మందిరం పైన దించాడు. తన మహిమతో కప్పాడు ఆ మందిరాన్ని. అద్భుతమైన ప్రార్థన. ఇక ఆ తర్వాత సొలొమోనుకి ఏ కొదువ లేదు. జ్ఞానంలో, తెలివిలో, బుద్ధిలో, ఇంకా ఐశ్వర్యంలో, శాంతి సమాధానంలో, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. సమృద్ధి కలిగిన సొలొమోను ఇక తర్వాత ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో లేదు. మరి చెరసాల్లో ఉన్నవాడు
సంకెళ్ళలో ఉన్నవాడు, ఆకలి దప్పులతో ఉన్నవాడు, శ్రమల్లో ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏం రాయబడింది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు ఎరుగవలనని, తెలుసుకునవలనని నేను ప్రార్థన చేయుచున్నాను అంటాడు. ప్రార్థనా భారం శ్రమల్లో నుంచి పుట్టుద్ది, కష్టాల్లోంచి పుట్టుద్ది, సమృద్ధిలోంచి పుట్టదు, సమృద్ధిలోంచి రాదు. మనం ఏమనుకుంటామంటే మా పిల్లలు బాగా చదువుకుంటే, మంచి మార్కులు వస్తే, బాగా సెటిల్ అయిపోతే, మాకు మంచి ఇల్లు ఉంటే, మంచి కారు కొనుక్కుంటే, మంచి వస్తువులు సమకూర్చుకుంటే, కాస్త వెనక ఆస్తి ఉంటే అప్పుడు బాగా ప్రార్థన చేయొచ్చు అనుకుంటాం. అసలు అప్పుడు చెయ్యం. ఎందుకంటే సొలొమోను అలా చేశాడు. మీరు చూడండి, ధనవంతులు, భాగ్యవంతులు, గొప్పోళ్ళు, పేరున్న వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ తక్కువ. ఎందుకని? వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చూసుకుంటారంటే అవన్నీ చూసుకొని ఈ ఉన్నాయరా ఇంకా దేవుడు ఎందుకు మనకు అనుకుంటారు, అందుకని చేయరు. అయితే ఎవరికైతే నొప్పి ఉంటుందో, ఎవరికైతే కష్టాలు ఉంటాయో, ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో, ఎవరైతే కొరతల్లో ఉంటారో, లేముల్లో ఉంటారో, వాళ్ళు తమ లేములు కొరతలను బట్టి ఆ ప్రభువే నాకు సహాయకుడని, ఆయనే నాకు దిక్కని ఆయన మీద ఆధారపడతారు, ప్రార్థన చేస్తారు. అవునా కదా? అందుకని మనకు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మరింత దగ్గరగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి? మరింత ఆయనకి దగ్గరగా వెళ్ళి అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా అని ఆయన శరణ వేడడానికి, సహాయాన్ని కోరడానికి శ్రమలు వస్తాయి. మనం ఏమంటాం? ఇది తీసే అంటాం, కానీ దగ్గరికి వెళ్ళం. అవునా కాదా? సరే, నేను మూడవ మాటకి వెళ్తాను. మొట్టమొదటి మాట చెప్పండి. మొట్టమొదటి మాట పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడాలి. రెండవది మాట పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడే ఎక్కువ ప్రార్థన చేయాలి. అది యథార్థమైన భక్తి అంటే. అది యథార్థమైన భక్తి. ఆ యథార్థమైన భక్తితో ప్రార్థన చేస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది. నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది, అనేకులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నేను మూడవ మాటకి వెళ్తాను. 2 తిమోతి 2:9. 2 తిమోతి 2:9. నేను చదువుతున్నాను 2:9. నేను నేరస్తున్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఒక అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ పౌలు రాశాడండి. ఒక అద్భుతమైన సత్యం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. నేను సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని ఒక పక్క చెబుతున్నాను. అంటే నేను శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఆకలి దప్పులతో ఉన్నా, బాధల్లో ఉన్నా అని చెబుతున్నాడు. అయితే వీటి ద్వారా నన్ను బంధించాలని మీరు చెరసాల్లో వేశారు. అయితే దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. ఆ స్టేట్మెంట్ని కొద్దిగా ఆలోచిస్తే, మీరు నన్ను బంధిస్తారు, నాకు ఆకలి వేస్తే దాన్ని బంధిస్తారు అన్నం పెట్టకుండా, నాకు దాహం వేస్తే దప్పిక ఇవ్వకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా దాన్ని బంధిస్తారు, నాకు సౌకర్యాలు లేకుండా వాటిని బంధిస్తారు. అంటే సరైన మంచం ఇవ్వరు, దుప్పటి ఇవ్వరు కదా, పడుకోవడానికి ఏ సౌకర్యం ఇవ్వరు. అలానే నాకు ఏ సౌకర్యాలు లేకుండా వాటిని బంధించగలరు. కానీ నాలో ఏముందంటే, మీరు నా పైన బంధించగలరు, నా అవసరాలను బంధించగలరు, కానీ నా లోపల దేవుని వాక్యం ఉంది, దాన్ని బంధించలేరు. ఆ వాక్యం ఏం చేస్తుంది? నాలో పరిశుద్ధతను బంధించలేరు. ఆ వాక్యం నన్ను పరిశుద్ధిగా చేసింది, ఆ పరిశుద్ధతను మీరు బంధించలేరు. నాలో దేవుని ప్రేమ నుంచింది, ఆ ప్రేమ ఇతరులకి తెలియజేయకుండా, ప్రకటించబడకుండా నన్ను బంధించలేరు. నాలో సత్య సువార్త నుంచింది వాక్యం, ఆ సత్య సువార్తను
నాకు ప్రేమను పుట్టిస్తుంది, అది నాకు ఇతరులను క్షమించేటువంటి ఆ క్షమాపణ ఇస్తుంది, ఇతరుల పట్ల ఓర్చుకోవడానికి, ఇతరులకు మంచి చేయడానికి నాకు సహాయం చేస్తుంది, దాన్ని మీరు బంధించలేరని చెప్పాడండి. ఇదండి యథార్థమైన భక్తి. ఇది యథార్థమైన భక్తి. మనం చాలాసార్లు ఎదుటి వాళ్ళని మన నోటి మాట ద్వారానో మనం ఏదన్నా చేసో నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పాలనుకుంటాం, నేనేంటో తెలుసా అని చూపించాలనుకుంటాం. అది కరెక్ట్ కాదు. నీలో దేవుడేంటో, నీలో దేవుని వాక్యం యొక్క శక్తి ఏంటో చూపించే అవకాశం ప్రతి విశ్వాసికి దేవుడిచ్చాడు. ప్రతిరోజు ఇచ్చాడా లేదా చెప్పండి? ప్రతిరోజు. అయితే ఆ అవకాశాల్ని చెరసాల్లో పౌలు ఉపయోగించుకుంటున్నాడు, మనం ఉపయోగించుకుంటున్నాం లేదా? అది యథార్థమైన భక్తి. అది యథార్థమైన భక్తి. 3 చెప్పాను. ఎన్ని చెప్పానమ్మా? 3. ఒకటేంటి? పరిస్థితుల వైపు చూడొద్దు, చూడాలి. అది యథార్థమైన భక్తి. రెండోది, పరిస్థితుల్ని పట్టించుకోవద్దు, ప్రార్థన పట్టించుకోండి. ప్రార్థన ఆపపాకండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ప్రయోజనకరమైన ప్రార్థన చేయండి ప్రభువుకి. అది మీకు దీవెన, అనేక మందికి దీవెన. మూడోది ఏం చెప్పాను చెప్పండి. నన్నేమైనా చేయగలరు ఎవరన్నా, నా శరీరాన్ని ఏమైనా చేయగలరు, కానీ నాలో ఉన్న దేవుని వాక్యాన్ని, ఆ వాక్యం ఇచ్చిన పరిశుద్ధతను, ప్రేమను, నీతిని, సత్యాన్ని, ఓర్పుని, క్షమాపణని తాకను కూడా తాకలేరు. అవునా కాదా? యోసేపు జీవితాన్ని ఆలోచిస్తే ఆవిడ తను కోరిక చెప్పింది, అయ్యా నీతో పాపం చేయాలని ఉంది అని చెప్పింది. ఆయన అన్నాడు, ఇది దేవుని దృష్టిలో ఘోరమైన దుష్కార్యం, ఇంత దేవునికి విరోధంగా నేను పాపం చేయను అన్నాడు. నిజానికి ఆమె గదిలోనే వచ్చాడు, ఏదో పని ఉండి వచ్చాడు, ఉన్న ఆవరణలోకి వచ్చాడు. ఆయన్ని పట్టుకోలేదండి. మీరు చూడండి, ఆ వాక్యాన్ని చూడండి. యోసేపుని ఆమె పట్టుకోలే, ప్రయత్నించింది, వస్త్రాన్ని మాత్రమే ముట్టుకోగలిగింది. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ఆ వస్త్రాన్ని ముట్టుకునే అంతవరకే పర్మిషన్ ఇచ్చాడు, కానీ యోసేపుని ముట్టుకునే అవకాశం ఇలా. ఎందుకంటే పరిశుద్ధత కోసం నిలబడ్డ వాడికి ప్రభువు తోడుగా ఉంటాడు. పరిశుద్ధంగా జీవించాలి అనేవాడికి ఎవరు తోడు ఉంటారు? అందుకే అంత అధికారం ఉంది, పవర్ ఉంది, నలుగురిని పట్టుకొని అట్లా కట్టేయగలదు ఆమె, కానీ పట్టుకోకుండా దేవుడు కాపాడాడు. అద్భుతమైన సంగతి అది. అందుకే మనల్ని ఎవరైనా ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మనలో ఉన్న దేవుని వాక్యాన్ని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే అది దేవుని వాక్యం. అంటే మనలో ఉన్న వాక్యం ఎవరంటే యేసయ్య. మనలో ఉన్న యేసయ్యని ఎవరేం చేయలేరు. అవునా కాదా? చెప్పండి. అది. తర్వాత 4వ పాఠానికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 24-25 వచనాలు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 24-25 వచనాలు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 24-25. రైట్, నేను చదువుతున్నాను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోకి తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఈయన చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యలతో ఉన్నాడు, చాలా దెబ్బలు కొట్టారు, ఒళ్ళు కందిపోయి ఉంటుంది, కొన్ని చోట్ల పగిలి కూడా ఉంటుంది, రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మధ్యరాత్రి వేళ దాకా ఎందుకు ఆగారు? మొదటే చేయొచ్చు కదా, సాయంకాలం పూట. ఎందుకు ఆగారంటే, ఆ సాయంకాలం పూట స్నానాలు చేసేవాళ్ళు, ఏదో వాళ్ళ పనులు చేసుకుని ఖైదీలు కొద్దిసేపు విడిచిపెడతారు. వాళ్ళందరూ వచ్చేటప్పటికి భోజనాలు చేసి వచ్చేటప్పుడు కొంత టైం పట్టుద్ది కదా. ఇంట్లో పెట్టినట్టుగా 7ంటికో 8ంటికో అన్నం పెడతారండి ఖైదీలకి? కాదు కదా. వాళ్ళ చేత పనులు చేయించుకొని సాయంత్రానికి వాళ్ళని వదిలిపెట్టి ఆ స్నానాలు చేసి రండి భోజనం పెడతామంటారు. భోజనం పెట్టి అది చేస్తే ఆ తర్వాత పడుకునే వరకు ఏం చేస్తారు జనం? ఈ ఖైదీలు ముచ్చట్లాడుకుంటుంటారు, పడుకోరు వెంటనే. అందుకని అందరు కామ్ అయ్యేదాకా ఉన్నారండి, వెయిట్ చేశారు. అందరికి పడుకున్నారు, కాముగా ఉంది అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? పాటలు పాడటం మొదలుపెట్టారు. ఎంత అద్భుతమో చూడండి. అందుకు ఆగారు మధ్యరాత్రి దాకా. ఇప్పుడు వీళ్ళు కీర్తనలు, ఆ పాటలు పాడుతూ ఉన్నారు. నేను అంటాను, చెరసాలని
పౌలు ఏం చేశాడంటే ప్రార్థనా గదిగా మార్చుకున్నాడు మొదటిది కదండి. చెరసాలని దేనికి మార్చుకున్నాడు? ప్రార్థనా గదిగా మార్చుకున్నాడు. చెరసాలని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పత్రికలు రాసే గదిగా మార్చుకున్నాడు. తర్వాత చెరసాలని ఇప్పుడు ఏం మార్చాడంటే స్తుతి కీర్తనలు పాడే గదిగా మార్చాడండి. స్తుతి కీర్తనలు పాడే గదిగా మార్చాడు. చెరసాలని ఆ విధంగా పౌలు మార్చుకొని మనకేం చెప్తున్నాడంటే శ్రమల్ని, కష్టాలని, బాధలను కూడా మనం ఇలా మార్చుకోవచ్చు అని మనకు మాదిరి చూపిస్తున్నాడు. అర్థమైందండి? చెరసాలనే ఆయన మార్చుకోగలిగితే శ్రమల్ని మనం ఎందుకు మార్చుకోకూడదు? ఒక శ్రమ వచ్చింది, ఒక పాట పాడండి, ఒక పాట పాడండి. శ్రమలు ఎట్ట పాట పాడుతూ ఉంటారు కదా. ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్నా మా ఆవిడ పడింది, నేనేమో స్తుతించమంటున్నాను, ఆమెమో ఏడుతుంది అని నాకు ఫోన్ చేశాడు. చూడన్నా స్తుతించమంటే ఏడుతుంది అని ఫోన్ చేశాడు. ఇప్పుడు ఏం చెప్పాలి నేను చెప్పండి? ఆమె బిందె ఎత్తుకొని వెళ్తా, నీళ్లు రాల ఆ రోజు, ఇంటి ముందుకు ట్యాంక్ వస్తే నీళ్లు పట్టుకొని మెట్లు ఎక్కుతుంది. ఏదో ఒక మెట్టు దగ్గర జారింది, అక్కడి నుంచి బిందెతో పాటు డొల్లింది. డొల్లి కింద పడితే ఏం చేస్తుంది చెప్పండి? చెప్పండి మీరు. కాలు అది వరకు ఇరుగుంది, ఆ ఇరుగున్న కాలే మళ్ళీ పడింది, దాని మీదే పడింది. బాగా నొప్పేసి ఉంటుంది, బాగా బాధపడి ఏడుతుంది. ఈయన ఫోన్ చేసి అంటాడు నాకు, అన్న స్తుతించబట్టి ఏడుతుందన్నా అని నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు నేనేం చెప్పాలా? సరే ఫోన్ ఇయ్యన్న, ఫోన్ ఇయ్యని, అమ్మా ఆయన అంత ప్రేరేపణతో అంటున్నాడు కదా, ఆ నొప్పిలోనే నీకు అవకాశం ఉంటే దేవుని స్తుతించు అన్న. అంతే, ఇంకంతే. ఆ అమ్మాయి స్తుతించడం మొదలుపెట్టింది. సరే నేను అన్నాను, అతను ఫోన్ ఇవ్వమని అని ఇచ్చిన తర్వాత, అయ్యా పలానా హాస్పిటల్కి రండి, నేను అక్కడికి వస్తానన్నా. సరే వాళ్ళు కారులో ఆమెను ఎత్తుకొని వచ్చేసారు. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అంతా టెస్ట్ చేశాడు, ఎక్స్రే అయ్యి తీశారు. సరే 2-3 గంటలు పట్టింది అదంతా అవ్వడానికి. తర్వాత అన్నాడు, మీరు ఎలా వచ్చారు అన్నాడు. కారులో అన్నాడు. అది వరకు ఇరిగిన కాలు ఇప్పుడు సెట్ అయింది, వెళ్ళిపోండి నడిచి అన్నాడు. మీరు నడిచేందుకు వెళ్ళమంటున్నా అంటే అది సెట్ అయిందో లేదో మీకు రుజువుగా ఉండడానికి నడిచి వెళ్ళన్నాడు. అది వరకు ఆపరేషన్ చేసింది కూడా ఆయనే. ఇప్పుడు అంటాడు అది వరకు ఆపరేషన్ చేసినప్పుడు సెట్ కాలా, ఇప్పుడు సెట్ అయింది అన్నాడు. ఎవరన్నారు? అదే డాక్టర్ అన్నాడు. మనం ఇప్పుడు ఆపరేషన్ డబ్బులు ఇవ్వమన్నావా? చెప్పండి మీరు ఏమన్నా. దేవుణ్ణి స్తుతిస్తే ఏం జరుగుద్ది? అద్భుతం జరుగుద్ది, అద్భుతం జరుగుద్ది. అందుకు చెప్తున్నా. చెరసాల్లో పౌలు ఏం చేశాడండి చెప్పండి? ఏం చేశాడు? స్తుతించడం మొదలుపెట్టాడు. ఏమొచ్చిందంట? మహాభూకంపం కలిగిందంట. అది మామూలు భూకంపం కాదు, మహాభూకంపం. మహాభూకంపంలో ఏం జరిగింది? మామూలు భూకంపంలోనేమో పునాదులు మొత్తం కుప్పకూలిపోద్ది, కానీ భవనం అంతే ఉంది, సంఖ్యలే ఊడిని. అలానే చెరసాల ఆ తాళాలు ఊడిపోయింది. అది జరిగింది, అది మహాభూకంపం. అంతేకాదు ఆ పాటలు విన్న వాళ్ళ గుండెలు ప్రభు వైపు తిప్పబడ్డాయి. అది మహాభూకంపం, అది మహాభూకంపం. మనం ఒక దెబ్బ కొడితే, ఒక మాట అంటే వచ్చి స్తుతించండి దేవుణ్ణి. ఏం జరుగుద్ది? మహాభూకంపం అక్కడ జరుగుద్ది. మీరు ఆడ జరగనీరాయా, మీరే గుడుగుతుంటారు, మీరే ఏదేదో అంటారు. ఏం చేస్తారు? తర్వాత నష్టం జరుగుతుంది. అవునా కాదా చెప్పండి? ఇక నుంచి అట్లా చేయొద్దు. ఎందుకని? యథార్థమైన భక్తి స్తుతిస్తుంది. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో దేవుని స్తుతిస్తుంది. తద్వారా మహాప్రకంపనలు, భూకంపాలు దేవుడు జరిగిస్తాడు, దేవుడు జరిగిస్తాడు. మీరు అవకాశం ప్రభువుకి ఇవ్వబోతేట. చెరసాల్లో ఉంటే ఏం జరిగింది? బయట భూకంపాలు వచ్చినాయండి. పౌలు ప్రార్థన చేస్తుంటే బయట భూకంపాలు వచ్చినాయి, మహాభూకంపాలు. వ్యక్తుల జీవితాలు మారాయి, ప్రభు వైపు తిప్పబడ్డాయి. అందుకండి దేవుడు మనల్ని ఎంచుకుంది. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే పౌలు ద్వారా, అయ్యా ఆ చేసే భక్తి యథార్థంగా చేయండి అంటున్నాడు. యథార్థంగా చేస్తే ఎంత ఉంటుంది అంటే ఉంటుంది. మరి ఎన్ని రుజువులు కదా, ఇప్పుడు ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. చాలంటే ఇంక భోజనానికి వెళ్దాం, ముగిస్తాను నేను. సరే ఇంకొకటి చెప్తాను, ముగిద్దాం. ఇంకెక్కువ చెప్పను. ఎందుకంటే అన్నం కూడా ఎంత రుచిగా ఉన్నా పట్టినంతోడు తినాలి కదా. ఈ తర్వాత బుర్రలు ఎక్కకుండా చెప్పి ఉపయోగం ఏముంది?
కదా. ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1:3 నేను చదువుతున్నాను. ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. 2 మాటలు చెప్పి ముగిస్తానమ్మా. మొట్టమొదటిది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఏం కావాలంట? స్తుతింపబడుగాక. ఎక్కడుండి స్తుతిస్తున్నాడు పౌలు? ఎక్కడుండి స్తుతిస్తున్నాడు? చెరసాల్లో ఉండి, బంధకాల్లో ఉండి, శ్రమల్లో ఉండి, ఆకలి దప్పులతో ఉండి, ఇరుకులో ఇబ్బందుల్లో ఉండి. మరి మన సంగతి ఏంది? అది యథార్థమైన భక్తి. మరి మన సంగతి ఏంది? ఈ రోజు నుంచి అన్నా మనం మార్చుకుందామా? తలన్న ఓపండి, దానికి కూడా ఖర్చు అవుద్దా? చెరసాల్లో ఉండి స్తుతిస్తున్నప్పుడు మనం శ్రమల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి ఏం చేయాలి? మనం దేవుని స్తుతిద్దాం. మొదటిది. రెండోది, ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడం అంటే ఈయన ఆశీర్వాదం పొందాడా లేదా? పొందే కదా చెబుతుంది. మరి ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? ఆయన చెబుతున్నాడు అంటే ఆ చెరసాల్లో ఉండి చెబుతున్నాడు. మనకు ఆశీర్వాదం అంటే ఏంది? మన పిల్లలు బాగుండాలా, మంచి ఉద్యోగాలు రావాలా, మంచి పెళ్ళిళ్ళు కావాలా, కత్తి డబ్బున్న అమ్మాయి కావాలా? అందమే కాదు, కత్తి డబ్బున్న అమ్మాయి కావాలా, అన్నీ సరిగ్గా ఉండాలా. మళ్ళీ వచ్చిన అమ్మాయి 24 గంటలు నేను నిద్రపోతా అనుకుంటే చక్కగా పనిచేయాలి. అదే మిషనా? అమ్మాయా లేకపోతే మిషనా? ఇట్లా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ అన్నాడు ఆయన, చెరసాల్లో ఉండి ఆశీర్వాదం పొందాను అని మాట్లాడుతుంటే మనం ఎప్పుడు స్తుతి కొడుకులు పెట్టుకుంటాం? అన్నీ బాగుంటాయి. కానీ ఆయన ఎక్కడ స్తుతి కొడుకు పెట్టాడు? చెరసాల్లో ఉండి. యథార్థమైన భక్తి నువ్వు ఎక్కడున్నావు ఆలోచించదు, నీ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించదు, నా ప్రభువు నాలో ఎలా ఉన్నాడు దాన్ని బట్టి స్తుతిస్తాడు. అర్థమైందా? నా పరిస్థితి ఎలా ఉంది అని దేవుని స్తుతించడం కాదు, అది యథార్థమైన భక్తి కాదు. నా ప్రభువు నాకేంటి, ప్రభువుకి నేనేంటి అని దాన్ని బట్టి స్తుతించేదే అది యథార్థమైన భక్తి. నాలో ప్రభువు ఉన్నాడా లేదా? నా చుట్టూ అగ్ని మంటలు ఉన్నాయి, నా చుట్టూ సింహాలు ఉన్నాయి, కానీ నాలో ప్రభువు ఉన్నాడా లేదా? అది స్తుతికి కారణం. అవునా? సింహాలున్న దానియేలు ఏం చేశాడు? చుట్టూ అగ్ని ఉన్న షడ్రకు మేషకు అభ్యర్థిగోలు ఏం చేశారు? స్తుతించారు. అవునా కదా? మంటల్లో చల్లార్చబడ్డాయి, సింహాల నోళ్ళు మొయ్యబడ్డాయి. మరి మన సమస్యల నోళ్ళు మొయ్యడా? స్తుతించం. అందుకే స్తుతించండి. దేవుడు ఆశీర్వదకరంగా మనం ఉన్న చెరసాలని ఆశీర్వదకరంగా మార్చే దేవుడు అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. నేను గుర్తు చేస్తా ఒకసారి. ఆయన పౌల్ని చెరసాల్లో వేశారు నోరు మోపిద్దామని. ఇంక నోరు తెరువు, ఎవడింటారా నిన్ను, చెప్పు ఇప్పుడు చెప్పు అన్నారా లేదా? ఇప్పుడు చెప్పురా అంటే ఆయన ఏం చేశాడు? ఆడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆడ దేవుని వాక్యం ఏం చేస్తుందో చెప్పాడు. నన్ను ఇబ్బంది పెడతారు కానీ దేవుని వాక్యాన్ని మీరు ఏం చేయలేరని చెప్పేశాడు. బయట ఉన్న వాళ్ళకి పత్రికలు రాస్తా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోండి అని పత్రికలు రాసే ప్రదేశంగా చెరసాల మార్చుకున్నాడు. ఆ తర్వాత దేవుని స్తుతించే ప్రదేశంగా మార్చాడు చెరసాలని. అలానే దేవుని ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి అని చెరసాల్లో ఉండి చెప్తా ఉన్నాడు ఆయన కదా. ఇలా ఇన్ని కార్యాలు చేయడానికి ఆయన చెరసాలని ఒక అవకాశంగా తీసుకున్నాడు. ఇన్ని చేయడానికి నాకు మంచి అవకాశం ఏంటంటే చెరసాల అని ఆయన నమ్మాడండి. మరి మనం కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, శ్రమలు వస్తే ఏం చేస్తామంటే అవి పోయే వరకు ఇక అదే ప్రార్థన. వాటి సంగతి పట్టించుకోవాకండి. అవి పోతాయా ఉంటాయా వాటి పని అటు చూసుకొని, కానీ ప్రభువుని స్తుతించండి, ప్రభు వైపు చూడండి. మీ ప్రార్థన అనేకులకి ప్రయోజనకరంగా ఉండేలాగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మహాభూకంపాలు ఆయన పుట్టిస్తాడు, ప్రకంపనలు హృదయాల్లో కలగజేస్తాడు. ప్రజల హృదయాల్లో అనేకుల పాపుల్ని ప్రభు వైపు నడిపించుకుంటాడు దేవుడు. అలా మన జీవితాలు ఉండాలి అనే దేవుడు పౌలు చెరసాల అనుభవాలని కొన్ని మన ముందు ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, కొన్ని మీ ముందు ఉంచాను ఈ సమయంలో. నేను చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇంకా
ఆ ఒక్క మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి. అవి చదవండి, నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో మధ్య వరకు చదవండి, అంత అవసరం లేదు. నేను చదువుతున్నాను, చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును. నేను ఈ మాట చెప్పాలనుకున్నా. ఏంటంట? శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. ప్రపంచంలో చాలా పెద్ద ధనవంతులు ఉన్నారు. ఎంత అంటే ఒక మనిషి తన జీవితం అంతా లెక్క పెట్టినా వాళ్ళ డబ్బులు లెక్క పెట్టలేడు. అంత డబ్బున్న వాళ్ళు ఉన్నారు. లక్షల కోట్లు అంటే అవి లెక్క పెట్టలేరు. ఒక జీవితం లెక్క పెట్టలేదు. అన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే బైబిల్లో దేవుడు రాశాడు, అయితే అన్ని కోట్లున్నా వాటితో పాటు ఈ భూమి మీద మొత్తం లేదా ఈ సర్వసృష్టిలో మొత్తం ఏసయ్యే. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం. అవి శోధించడానికి అసాధ్యం. నువ్వు తవ్వుకునే కొంది, నువ్వు వెతికే కొంది, నువ్వు వాటిని ఆశపడే కొంది దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి ఐశ్వర్యాన్ని క్రీస్తులో దేవుడు ఉంచాడు. ఏంటి ఐశ్వర్యం? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా విని 4 మాటలు జాగ్రత్తగా వినండి, ఇంక ముగిస్తున్నాను నేను. 1, పాపిని పరిశుద్ధంగా చేయడం ఐశ్వర్యం. ఒక పాపిని ఏం చేయడం ఐశ్వర్యం? ఒక పాపం చేసేవాడికి 10 కోట్లు ఇచ్చామనుకోండి, అది ఐశ్వర్యమా? వాడు దేనికి ఉపయోగిస్తాడు? ఇంకా పాపం చేయడానికి, అవునా? అయితే ఒక పాపిని పరిశుద్ధంగా చేయడానికి ఎంత ఖర్చు చేస్తే అవుతాడు? ఏమో చెప్పలేం. ఎంత అంటే దేవుడే తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడే తన సొంత ప్రాణాన్ని దారపోశాడు. ఒక పాపిని పరిశుద్ధంగా చేసేది ఏంటి అంటే శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం. అది తర్వాత ఒక దుర్నీతిపరుణ్ణి నీతిమంతునిగా తీర్చేది క్రీస్తు ఐశ్వర్యం. ఒక అబద్ధికుణ్ణి సత్యవంతుడిగా మార్చేది క్రీస్తు ఐశ్వర్యం. ఒక కీడు చేసేవాడిని మేలు చేసే వ్యక్తిగా మార్చేది క్రీస్తు ఐశ్వర్యం. ఒక దూషించేవాడిని నోరు తెరిస్తే బూతులు, అలాంటి వాడిని నోరు తెరిస్తే దీవెనలు ఇచ్చేవాడిగా మార్చేది క్రీస్తు ఐశ్వర్యం. ఒక హెచ్చించుకునేవాడిని పద్దానికి హెచ్చించుకోవడమే అలాంటి వాడిని తగ్గించుకునేవాడిగా చేసేది క్రీస్తు ఐశ్వర్యం. పగ కలిగిన వాడిని నువ్వు మాట్లాడబో రెండింటికి పగబడతాడు. నాతో మాట్లాడవా అంటాడు. మాట్లాడితేనేమో నా ముందు మాట్లాడతావా అంటాడు. ఏదైనా రివర్సే. ఇలాంటి వాడిని ప్రేమ కలిగిన వాడిగా మార్చేది క్రీస్తు ఐశ్వర్యం. ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఇది శోధింప శక్యము కాని ఐశ్వర్యం. ఈ శోధింప శక్యము కాని ఐశ్వర్యం ఎవరు యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరించి యథార్థమైన భక్తి చేయడానికి ఇష్టపడతారో వాళ్ళలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిదానంగా ఆలోచించండి. మనం ముగిస్తున్నాం, ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు. శోధింప శక్యము కానీ ఆ క్రీస్తు ఐశ్వర్యం, ఆ యేసుక్రీస్తుని నమ్మితే ఆ ఐశ్వర్యం నీలో ఉంటే ఏం చేయాలి అంటే ఇంకా అనేక మందికి నీ ఐశ్వర్యం ఆశీర్వదకరంగా మార్చబడాలి. నీలో ఉన్న క్రీస్తు అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలంటే నువ్వు అందుకు తగిన విధంగా భక్తి చేయాలి. ఎలా చేస్తావు అంటే నిన్న సువార్త కూడికలు జరిగాయా? ఈరోజు జరుగుతాయి, రేపు కూడా జరుగుతాయి. ఏం చేయాలి మరి? మనం క్రీస్తు ఐశ్వర్యం మన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని చదువు నేను ఇతరులకు చెప్పాను అనుకో, నా చదువు ఏమవుద్ది? తరిగిపోద్దా పెరుగుద్దా? అలానే నీలో ఉన్న క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని ఇతరులకి పరిచయం చేస్తే పెరుగుద్దా తరుగుద్దా? ఇది గ్రహించిన వాడు చెరసాల్లో, ఆకలి దప్పుల్లో, శ్రమల్లో, సంఖ్యలలో ప్రపంచానికి విడుదల చేయడం మొదలుపెట్టాడు. ఆయన శోధింప శక్యము కానీ ఐశ్వర్యాన్ని ఆయన అనుభవించాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ రాత్రి, ఈ సాయంకాలం దయచేసి ఖాళీగా ఉండబాకండి. మీ ఇరుగు పొరుగు, మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు చెప్పండి, సువార్త కూడికలు ఉన్నాయి,
క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని మీరు పొందుకునే ఒక అవకాశం, రండి అని పిలుస్తారా లేదా? నోటితో చెప్పండి. అన్నం దేంతో తింటాం? సమాధానం దేంతో చెప్పాలా? కొంతమంది అసలు నోరు కూడా ఎత్తారు అట్లా. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఐశ్వర్యం మీకుంది అని నేను నమ్మితే, క్రీస్తు ఐశ్వర్యం నాకు లేదంటే చెప్పొద్దు, అసలు నోరు ఇప్పొద్దు. నేను ముందుగానే చెప్తున్నా, క్రీస్తు ఐశ్వర్యం నాలో ఉంది, క్రీస్తు పెట్టాడు అని మీరు నమ్మితే మీరేం చేయాలా? ఈ సాయంకాలం సువార్త సభకి కనీసం కొంతమందినన్నా మీరు పిలిచి తీసుకొని రావాలి. వస్తారా లేదా? నాకు మాట ఇవ్వాలి మీరు. లేకపోతే ఇంతసేపు చెప్పింది ఊరకు చెప్పాను నేను. ఏమండి, ఏమన్నా నాకు ఒక పైసా ఇస్తున్నారా? చెప్పండి. మీ సేవకుడిని అడిగిన ఒక పైసా ఏమన్నా ఇస్తాడేమో నాకు? లేదా మీ ఊళ్ళో ఏమన్నా ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లా. ఎవరిచ్చారో తెలుసా? యేసయ్య ఇచ్చాడు నాకు. ఆ ఐశ్వర్యాన్ని, నాకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని ఏం చేశాను? ఇప్పుడు మీకు పంచిపెట్టినాను. మీరు కూడా ఏం చేయాలి మరి? సాయంత్రం పంచిపెట్టండి. ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం పంచిపెట్టండి. కొంతమంది అన్నా నేను తెచ్చాను అని మీరు చెప్పాలి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు అలా చేసి మీతో పాటు ఇప్పుడు మేము కూడా గుంటూరు నుంచి వచ్చిన మేము కూడా మీతో పాటు పనిచేస్తాం. సాయంత్రం కొంతమందిని ఆహ్వానిస్తాం. ఎందుకు? క్రీస్తు ఐశ్వర్యం వాళ్ళని, పాపులను ఏం చేస్తుంది? పరిశుద్ధులుగా మార్చుద్ది. ఇంకా నాకు చెప్పా కదా, దూషించేవాడిని దీవించేవాడిగా మార్చుద్ది, కీడు చేసేవాడిని ఆశీర్వదించేవాడిగా మార్చుద్ది, పగ కలిగిన వాడిని ప్రేమ వాడిగా మార్చుద్ది. ఈ ఊర్లో లేరండి అలాంటి వాళ్ళు? మరి క్రీస్తు ఐశ్వర్యం మార్చడానికి మనం అవకాశం ఇద్దామా లేదా? ఇద్దాము అంటే సాయంత్రం ఏం చేయాలి? మీరు పని చేయాలి. నోరు తెరిచి అమ్మా రండి, స్వార్థ కొడుకులకు రండి అని చెప్పండి. ఒకవేళ మీరుతో మాట్లాడిన వాళ్ళు ఉంటే ఇదే మంచి అవకాశం. వాళ్ళని రండి అంటే వాళ్ళ మనసు మారితే మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో. ఆ రోజు ఆమె పిలిచింది, నా జీవితం మారింది. ఆమె పిలవకపోతే ఏమైపోయేదాన్నో. మీరు క్రీస్తు ఐశ్వర్యాన్ని పంచాలంటే సాయంత్రం ఏం చేయాలా? ఒకసారి గట్టిగా చెప్పండి గట్టిగా. ఏం చేయాలి సాయంత్రం? నాకు వినపట్ల. అరే, ఇదే సండే స్కూల్లో అయితే ఇది దద్దరిల్లిపోయేలా అరిసేవాళ్ళు. అందుకే దేవుడు అన్నాడు చిన్న బిడ్డల్ని. మరి మనల్ని ఏమంటాడు దేవుడు? చెప్పండి గట్టిగా. సాయంత్రం ఏం చేయాలి మీరు? కత్తి పెద్దగా తప్పకుండా పిలుచుకొని రండి. అది ఇప్పుడు అన్నం తినేటప్పుడు నోరు తెరవకుండా ఉండండి, తినండి చూద్దాం. నోరు తెరవకుండా ఎంతైనా తినండి చూద్దాం. నోరు తెరవకుండా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడలేడు. క్రీస్తు ఐశ్వర్యం మన నోటి ద్వారా వెళ్ళాలి. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరూ తరలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉందాం. బ్రదర్స్ కూడా ప్రభు మనతో మాట్లాడిన జీవముగల దేవుని వాక్యం మన జీవితాలను పరిస్థితుల నుండి ప్రభు వైపు మార్చేటట్లుగా ప్రయోజనకరమైనటువంటి ప్రార్థన చేసేటట్లుగా చేయనట్లు, నన్నేమైనా చేయండి కానీ చేయగలరు కానీ నాలో ఉన్న వాక్యాన్ని, నాలో ఉన్న రక్షణను, నాలో ఉన్న క్షమాపణను ఎవరు ఏమీ చేయలేరు. చెరసాలను ప్రార్థనా గదిగా మార్చగలిగినటువంటి శక్తి, చెరసాలను పత్రికలుగా రాసే గదిగా దేవుడు చేయగలిగినట్లు, చెరసాలను స్తుతి కీర్తనలుగా చేయగలిగినటువంటి శక్తి దేవుడు పౌలు గారికి ఇచ్చారు. అలాగే నీకు నాకు కూడా ఆయన ఇవ్వగలడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం శోధింప శక్యము కానీ జ్ఞానం, పరిశోధింప శక్యము కానీ జ్ఞానం దేవుడు మనకిచ్చాడని హృదయమార ప్రభువుని గణపరుద్దాం. రాబోయే కాలంలో కనీసం మన ఇరుగు పొరుగు వారికి, మన ఇంట్లో ఇంకా ఎవరైతే ప్రభు నమ్మలేదో
వారిని ప్రభు దగ్గరికి నడిపించేటట్లుగా మనం తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన సహోదరులు రాజమోహన్ రెడ్డి గారు